18వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అత్తులూరి ఆనందనాయుడు అలిపిరి వద్ద స్వామివారికి కృతజ్ఞతలతో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పునర్జన్మనిచ్చిన ఆ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల వద్ద 22 సంవత్సరాల ముందు అలిపిరి బాంబు దాడి నుండి రక్షించినందుకు స్వామివారికి ప్రతి సంవత్సరం మొక్కులు తీర్చుకునే కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు 18వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అత్తులూరు ఆనందనాయుడు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అక్టోబర్ 1 ఆనాడు 2003 క్లోమోర్ మైన్స్ బాంబు దాడిలో మా చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయనకి పునర్జన్మనిచ్చి ఆయన్ని కాపాడి ఈ రాష్ట్ర ప్రజల కోసం నువ్వు ఉండాలన్న ఆలోచన. ఈ రాష్ట్రంలో ఎన్నో విపత్తులు వస్తాయి, మీరొక్కరే సాధ్యమని చెప్పని భగవంతుడు ముందుగానే ఆయనకి ఆశీర్వదించి ఆయుష్నిచ్చి పంపించినటువంటి పునర్జన్మ ఇచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. అటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం నేను ఆయన ఆనాడు జరిగినటువంటి క్లోమోర్ మైన్స్ బాంబు పేరులో నేను కూడా ఆనాడు ఒక ప్రత్యక్ష సాక్షినిగా ఆనాడు వెనక ఉండడం జరిగింది. ఆ కోణంలో బాబుగారు నేను ఆ రోజు ఆయనకి భగవంతుడు ఇచ్చినటువంటి పునర్జన్మ ప్రసాదించినటువంటి ఆ భగవంతుడికి ఆయన చంద్రబాబు నాయుడు గారి తరపు నేను ప్రతి సంవత్సరం ఆయనకి 101 టెంకాయ కొట్టి అన్నదానాలు చేసేటువంటి కార్యక్రమం 2004 నుంచి కూడా చేస్తున్నాను ఈనాటి వరకు. మరి ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆయుష్ ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్నటువంటి శ్రమ అది వెలగట్టలేనటువంటి శ్రమ. ఈనాడు మళ్ళీ విపత్తులు వస్తే ఈ విపత్తులకి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరు అన్న ఆలోచన ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొని ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఎన్నో విశేషమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు ప్రజలు చూస్తున్నారు. అటువంటి ప్రజల ఆశీర్వాదం కూడా ఆయనకి ఉందని, ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని, ఆయనకి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పన్న ఆలోచన ఈరోజు ఆయన తరపుగా, భగవంతుడి తరపుగా నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మాకు ఆయనకి ఉన్నటువంటి ఆ ఒక్క సంబంధం, ఆయన బాగుండాలి, ఆయన అంటే మాకు ఎంతో ప్రాణం. ఆనాటి నుంచి ఈనాటి వరకు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం నాకు భగవంతుడు శక్తినివ్వాలని చెప్పన్న ఆలోచన నేను కూడా స్వామివారికి నేను కోరుకోవడం జరిగింది. మరి అటువంటి ఆ భగవంతుడు మా చంద్రబాబున్న బాగుంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా సుభిక్షంగా ఉంటుంది, పరిపాలన బాగుండాలన్న ఆలోచన భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా పునర్జన్మ ఈరోజు భగవంతుడు మేము ఆయన తలుచుకునేటువంటి కార్యక్రమం ఉన్నాం.